హాయ్ అండి. ఈరోజు మరొక రెసిపీతో ముందుకు వచ్చాను. అది మటన్ కీమా రెసిపీ అండి. ముందుగా కీమాని క్లీన్ చేసుకొని దాంట్లో కారము, పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం కొత్తిమీర పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నూనె ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. త్వరగా చేసుకోవచ్చండి, ఈజీగా టేస్టీగా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సునంద బ్లాగ్స్ 777 అండి. అన్నీ ఉండలుగా చేసుకొని పక్క పెట్టుకోవాలండి. దీంట్లో ఓకే, ఈ విధంగా అన్నీ ఉండలుగా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దాన్ని కుక్కర్లో ఆ ఉండలను, మటన్ కీమా ఉండలను కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని దాంట్లో వచ్చినటువంటి బోన్స్ పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఇప్పుడు మళ్ళీ సరిపడా దానికంటే మనకు రెసిపీకి సరిపడేటువంటి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారము, సరిపడా ఉప్పు, కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే దానికి కర్రీకి రెసిపీకి సరిపడా ఆయిల్. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా సైడ్కి వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఉడకాలి. మెల్లగా కలుపుకోవాలండి. ఎలాగంటే అలా కలుపుకుంటే అవి ఉండాలి పోతుంది. కొద్దిగా గోధుమ పిండి వేసి దాన్ని కొద్దిగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత మూత పెట్టి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలను యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక 5 విజిల్స్ కొట్టించుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇది అవుతుంది. దాంట్లో కొద్దిగా మళ్ళీ చివరిగా కొత్తిమీర, మసాలా పౌడరు, ఎండు కొబ్బరి పొడి వేసి మూత పెట్టుకోవాలండి. 5 విజిల్స్ వేసుకోవాలి. ఓకేనండి, విజిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ దాన్ని తీసుకొని బౌల్లో తీసుకుందాం. ఓకే, ఎమ్మీగా ఉండే ఈజీగా టేస్టీగా త్వరగా మటన్ కీమా రెసిపీ రెడీ అయిపోయిందండి. మటన్ కీమా రెసిపీ ఎమ్మీగా ఉండే మటన్ కీమా రెసిపీ రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా ఈజీగా మీరు తయారు చేసుకోండి.